సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం ఎమ్మెల్యే రాజాసింగ్ గారి దగ్గర ఉన్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. ముందుగా ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం, ఆయనతో కొంచెం సేపు మాట్లాడేద్దాం. నమస్తే సార్. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాలి. ఎందుకంటే చాలా యాక్చువల్ సస్పెన్షన్ తర్వాత మళ్ళీ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి దాని గురించి చెప్పండి సార్. చాలా మంచి ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దాదాపు 14 నెలలు మా పార్టీ నుంచి మేము దూరం ఉండే, కానీ మా పార్టీ అధిష్టానం సస్పెన్షన్ తీసేసినారు. అదేవిధంగా మళ్ళీ ఇదే నియోజకవర్గం నుంచి నాకు టికెట్ కూడా ఇచ్చినారు. దానికి నేను పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. అంటే ఇప్పుడు గోషామహల్ అంటే రాజాసింగ్ అంటే గోషామహల్ అంటున్నారు జనం కూడా. సో మీరు అంతలా ప్రజల మనసుల్లో నాటుకుపోయారని చెప్పాలి. సో మీరు అంటే మీరు సస్పెండ్ అయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా చాలా ముందుకు వెళ్తోంది, సర్వేలో కూడా గెలుస్తుంది అనే సూచనలు వస్తున్నాయి. సో మీరు మారుతారు పార్టీ అని అనుకున్న వాళ్ళందరికీ మీరు మారకుండా బీజేపీలోనే ఉన్నారు. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ మా ధర్మం, దాని తర్వాత రాజకీయం చెప్తాం. ముందు నుంచి మా భావజాలు హిందుత్వ పట్ల ఉండే మా మెంటాలిటీ మొత్తం ధర్మమే అని చెప్పి మేము ముందుకు వెళ్ళినాం. వేరే పార్టీలో మేము వెళ్ళలేము. ఎందుకంటే మొత్తం భారతదేశంలో హిందూ పార్టీ ఏ పార్టీ అంటే బీజేపీ పేరు వస్తుంది. అందుకోసం ముందు నుంచే మేము బీజేపీలోనే మాకు విశ్వాసం ఉండే సస్పెన్షన్ తీసేస్తారని అందుకోసం మేము బీజేపీలో కంటిన్యూ. అంటే ఈసారి గోషామహల్ కి కాంగ్రెస్ ఒక లేడీని దింపారు. సో ఇంకా బీఆర్ఎస్ అయితే చెప్పలేదు. బట్ ఎందుకంటారు, ఏమన్నా లేడీ అయితే సింపతి ఓట్స్ పడతాయి అని ఏమైనా ఉద్దేశించి అంటారా, లేదా మళ్ళీ రాజాసింగే వస్తారా? నా కాన్స్టెన్సీలో కాంగ్రెస్ నుంచి ఒక మహిళని పంపించినారు. పాపం ఏంటంటే ఆమె ఖైరతాబాద్ అడిగినారు అనుకుంటా. ఆయన కాన్స్టెన్సీ కూడా అక్కడనే ఉంది, అక్కడనే ఉంటారు. ఏదో ఒక ప్లేస్లో టికెట్ ఇవ్వాలి అని అనుకొని ఇక్కడ ప్లేస్ ఖాళీ లేదా, ఇక్కడ ఖాళీ ఉంది ప్లేస్ అని ఇక్కడ పంపించేసినారు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ఇది మంచి బేస్ ఉండే, కానీ 2014 తర్వాత మొత్తం కాంగ్రెస్ కూలిపోయింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అసలు లేదు. ఇక్కడ ఇంకోటి ఆ లేడీకి టికెట్ ఇచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్లో మిగిలిన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అగ్నిష్గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం అయితే అంతా లేదు. ఒక 2-3 వేల ఓట్లు వాళ్ళు తీసుకుంటారు, కానీ కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు. మళ్ళీ ఒక్కసారి అంటే 14లో బీజేపీ, 18లో బీజేపీ, 23లో కూడా బీజేపీ వస్తుంది ఇక్కడ. సార్ ఇంకొక ప్రశ్న సార్. బీఆర్ఎస్ కూడా యాక్చువల్గా ప్రయత్నాలు చేస్తోంది. అంటే 15 రోజుల్లో 41 సభలు ఏర్పాటు చేసింది. దీనివల్ల ఏదైనా కొంచెం వెనక అడుగు వేసే ఇది ఉందంటారా బీజేపీకి కానీ మీకు కానీ? వాళ్ళు ఎంతైనా సభ చేయని, ఇంకా మేము సభలు స్టార్టే చేయలే, ఇంకా మేము ప్రారంభమే చేయలే. మా దగ్గర మోదీ గారు, అమిత్ షా గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జేపీ నడ్డా గారు ఉన్నారు. ఇంకా వాళ్ళు మా దగ్గర క్యాన్వేసింగ్ స్టార్టే చేయలే. ఇప్పుడు ఆల్రెడీ ప్లాన్ నడుస్తుంది. 31కి యోగి ఆదిత్యనాథ్ గారు మా కాన్స్టెన్సీకి వస్తున్నారు. ఫస్ట్ నా కాన్స్టెన్సీ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ సంగారెడ్డి ఇంకా వేరే వేరే కాన్స్టెన్సీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మోదీ గారు, అమిత్ షా గారు అందరు కూడా ప్రత్యేకంగా తెలంగాణలో మార్పు కనబడుతుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ గవర్నమెంట్ రావచ్చు అని సర్వేలు వచ్చినాయి. పక్కా మొత్తం దృష్టి, కేంద్రం దృష్టి తెలంగాణ పైన ఉంది. మేమైతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఏంటంటే బీజేపీ లేవదు, కాంగ్రెస్ గెలవదు, మళ్ళీ మేమే వస్తాం అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు అదే చెప్తారు, మేము వస్తాం. ఇవాళ మేము కూడా చెప్తాం మేము వస్తున్నామని. కానీ తీసుకొని వచ్చేది ప్రజలకి మేము ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినారు, టీఆర్ఎస్కి 2 సార్లు అవకాశం ఇచ్చినారు. మన తెలంగాణకి మంచి జరిగిందా చెప్పాలి మీరే. ఒకప్పుడు మనకు అప్పు 1 lakh crore ఉంది, ఇప్పుడు అప్పు ఎంత 5 lakhs crore అయిపోయింది. అప్పులు పాలవుతున్నాం, కానీ తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతలేదు. అందుకోసం డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే డబుల్ ఫండ్ వస్తుంది, డబుల్ డెవలప్మెంట్ మన తెలంగాణకి అవుతుంది. అది బీజేపీ నుంచి అవుతుంది. అది అంటే బీజేపీ ఎప్పట్లానే జిహెచ్ఎంసీ వరకు పరిమితం అవుతుందా, లేదంటే నిజంగా ఈసారి ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారా? 100% ఈసారి ఈ 2023 ఎన్నికల్లో బీజేపీకి 70 నుంచి 80 సీట్లు వస్తుందని మాకు ఒక అనుమానం ఉంది. ఇంకొక ప్రశ్న సార్, అంటే నిరుద్యోగులకి ఎలా ఉండబోతోంది? నిరుద్యోగులకి తర్వాత బీసీలకు కూడా ఏది ప్రతి పార్టీ మేము పెద్దపీఠం వేస్తాము అంటున్నారు. సో ఈసారి బీజేపీ వస్తే బీసీలకు ఎలా ఉండబోతోంది? ఇప్పుడు
మన తెలంగాణలో దాదాపు బీసీ ఓట్ బ్యాంక్ చాలానే ఉంది. ఇప్పుడు మాకు వచ్చే సమాచారం ఏంటంటే బీసీలకే ముందు పెట్టి బీసీఏ ముఖ్యమంత్రి ఫేస్ పెట్టి ఒకవేళ మా గవర్నమెంట్ వస్తే బీసీకే ముఖ్యమంత్రి చేస్తామని ఆ విధంగా అయితే చర్చ జరుగుతుంది. ఇంకా మా స్టేట్ కమిటీ వాళ్ళు అయితే డిక్లేర్ చేయలేదు. వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాతనే మేము చెప్పొచ్చు ఆఫీషియల్గా. ఇప్పుడైతే ఇన్ఆఫీషియల్గా నేను మీకు చెప్తున్నాను. కానీ బీసీలకి అయితే మంచిగా రెస్పాన్స్ మా పార్టీ వాళ్ళు ఇస్తారు. ఎందుకు వేరే పార్టీ వాళ్ళు ఇవ్వలే ఇప్పటివరకు. బీసీ వాళ్ళకి తొక్కేసినారు. కానీ మా బీజేపీ ఏంటంటే అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ చూసి అందరికీ ఒకటే సమానం తీసుకొని వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాం. ఓకే, మళ్ళీ గోషామహల్లో రాజాసింగ్ వస్తే ఎలా ఉండబోతోంది గోషామహల్ ఒకసారి ప్రజలకి చెప్పేయండి సార్. దాదాపు 2009 నుంచి నేను గోషామహల్ ప్రజాసేవ నేను చేస్తున్నా. 2009లో కార్పొరేటర్గా ఉండే మంగళాటి డివిజన్, దాని తర్వాత 14లో ఎమ్మెల్యే అయినా. మళ్ళా నా పని చూసి నా డెవలప్మెంట్ చూసి ఈజీగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరంటే మన పేరు వస్తుంది. నేను చూడండి కాన్స్టెన్సీ మధ్యలోనే నా ఇల్లు నా ఆఫీస్, పైన ఇల్లు ఉంటుంది, కింద ఆఫీస్ ఉంటుంది. వేరే కాన్స్టెన్సీ ఎమ్మెల్యే చూడండి కాన్స్టెన్సీ ఒక్క జగ ఉంటుంది, కానీ వాళ్ళు 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ దూరం ఏదో ఒక ఫామ్ హౌస్లో పడి ఉంటారు. కానీ మేమే లేదు, 24/7 ప్రజాసేవలో మేము ఇక్కడ ఉంటాం. అందుకోసం ప్రజలు మాకు విశ్వాసం పెట్టుకొని 2014లో గెలిపించినారు. అదేవిధంగా మా సేవ చూసుకొని 2018లో కూడా గెలిపించినారు. అదే మా సేవ చూసుకొని ఈ 23 ఎలక్షన్లో కూడా గెలిపిస్తారు గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.